అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అలా డిసైడ్ అయ్యి వెళుతున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపీఠం దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమా, ఎట్లా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యుడినయ్యా, నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదు అంటున్నాడు ఆయన. తమ్ముడా చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి, నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం, ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు? అన్న ఆయన సేవ కొరకు నాకు పిలుపుందన్న, నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది, నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శిస్తున్నాడు అన్న, ఆయన సేవ కొరకు ఏర్పాటు. నిలబడండి నాన్న, ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు, నిలబడండి. దేవుడు ఎన్నో రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు. కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే, ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడని, ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని. మరి ఇదిగో చూడు, ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు. ఈరోజు మరొక్కసారి నిన్ను సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు?